ప్రస్తుతం అందరు దర్శకులు ప్యాన్ ఇండియా వైపు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తర్వాత చందు మొండేటి, సుకుమారు, ప్రశాంత్ వర్మ ఇట్లా అందరూ కొరటాల శివతో సహా ప్రతి ఒక్కరు ప్యాన్ ఇండియా సినిమాలు తీసి మంచి విజయం పొందిరు. ఇక మంచి ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి ప్యాన్ ఇండియా సినిమా ఎప్పుడు తీస్తున్నాడు అన్న విషయానికి వస్తే ఇక ఇప్పట్లో ఆయన ప్యాన్ ఇండియా సినిమా తీసే ఆలోచన లేదు అని అంటున్నాడు. ఇక ఆయనకు ఇంత అనుభవం ఇంకా రాలేదు అని, తర్వాత 4 ఏళ్ల సమయం తర్వాత ప్యాన్ ఇండియా సినిమా గురించి ఆలోచిస్తా అని అన్నాడంట. అప్పటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ముందుకు పోతా, లేకుంటే లేదు అని అన్నాడంట. ఇక ఈడనే ఇప్పుడు విభిన్నమైన చిత్రాలు తీయాలి అనుకుంటున్నా అని అన్నాడంట. ఇక మరోపక్క అనిల్ రావిపూడి అని అంటే పెట్టిందే పేరు, వైఫల్యం అనేదే లేదు. ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించినాయి, మంచి కాసులు తెప్పించిన సినిమాలే. అందులో సగం దిల్ రాజు బ్యానర్లో తీసినవి. ఇక దిల్ రాజుకు ఇక అందుకే అనిల్ కు ఈ సినిమా బ్యానర్ అనేది ఇంటి బ్యానర్ లెక్క అయిపోయింది. ఇక అట్లా చూసుకుంటే అనిల్ మల ప్యాన్ ఇండియా సినిమాలు ఎందుకు తీస్తలేడు అనే కారణం ఏవై ఉండొచ్చా అని అనుకుంటే, ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఆయనవన్నీ వినోదకరమైనవి, ఇక కుటుంబ కథా చిత్రాలు, మంచి కామెడీ చిత్రాలు. ఇక గదే రకమైన కథలు తీస్తే ప్యాన్ ఇండియాల పని జరగదు. అందుకే అనిలు తొందర పడతలేడన్నమాట. ఇక ఇంకా 4 ఏళ్ల సమయం తర్వాత ఆలోచిస్తాడు అన్నాడు అని అంటే గప్పటికి కొంచెంతా పూర్తి అనుభవం కలిగించి ఈ వైఫల్యాలు చూసి అన్నీ చూసిన తర్వాతనే ఇక అడుగు విడదాం అనేటట్టుగా ఆలోచనలో ఉన్నారని మాత్రం తెలుస్తున్నది. ఇక అంతేకాదు త్రివిక్రమ్ గిట్లా ఇంతవరకు ప్యాన్ ఇండియా సినిమా జోలికి పోలేదు, దూరంగానే ఉన్నాడు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు బన్నీతోని గప్పటి కాలంలో నడిచే ఒక కథను సిద్ధం చేసి ప్యాన్ ఇండియా సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి గిట్లా ప్యాన్ ఇండియా సినిమాకు ప్రమోషన్ కావాలంటే గురూజీ చేసిన సినిమాల మార్పులు మొత్తం చేయగలగాలి. అందుకే 4 ఏళ్ల సమయం పడుతున్నది అని అంటున్నారు. ఇంతకు అనిల్ ఆలోచన ఎంతవరకు సబబు ఉన్నదంటారు? మరి 4 ఏళ్ళు అనంటే ఎక్కువ అయిపోదంటారా? కమెంట్లల్లా కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.